హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెండింగ్ సమస్యలపై సానుకూల దిశగా అడుగులు. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు రీసెంట్‌గా 2 సార్లు మంత్రిమండలి సమావేశం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో భేటీ అయితే జరిగింది. జేఏసీ సమావేశం అనుకోవచ్చు. 2 టైమ్స్ జరిగింది, కానీ ఎటువంటి నిర్ణయం అయితే విడుదల కాలేదు. ఉద్యోగులు తెలిపినటువంటి ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి ఈ యొక్క డిమాండ్‌లేవైతే ఉన్నాయో 23 డిమాండ్స్, వీటిపైన ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. అయితే ముఖ్యమంత్రి గారి మనసులో మాట ఏంటి? ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుందనేది చూద్దాము. మనం ఇక్కడ ఉద్యోగ సంఘాల డిమాండ్‌లు మరియు ప్రభుత్వ నిర్ణయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్స్ ఒకవైపు, మరి ప్రభుత్వం పరిశీలిస్తున్న మరియు తీసుకోబోయే నిర్ణయాలు మరోవైపు చూడొచ్చు. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోరాయి. ప్రభుత్వం దీనిపై న్యాయపర, ఆర్థికపరమైన అంశాలను పరిశీలిస్తోంది. అలాగే సిపిఎస్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగానే ఓపీఎస్ అమలు చేయాలని కోరుతున్నారు. మరి ప్రత్యేక కమిటీకి కూడా అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే 12వ పీఆర్సీ ఏర్పాటు, తక్షణమే కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రభుత్వం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. అప్పటి వరకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనకి ఇవన్నీ కూడా ఈ దసరా ముందుగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మరి ఒకవేళ పీఆర్సీ ఆలస్యమయ్యే క్రమంలో 30% తగ్గకుండా పీఆర్సీ వచ్చే వరకు ఉపశమనం కోసం కోరారు ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వం ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణీత శాతం ఐఆర్ ప్రకటించడానికి ప్రయత్నం అయితే చేస్తోంది. డిఏ బకాయిల చెల్లింపులు, డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు 11వ పీఆర్సీకి సంబంధించినవి. అలాగే పెండింగ్‌లో ఉన్న డిఏలు 5 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి, ప్రకటించాల్సినవి. వీటిని కోరగా ప్రభుత్వం విడతల వారీగా డిఏడిఆర్ బకాయిలను చెల్లింపు దిశగా ఆర్థిక శాఖను పరిశీలిస్తుందన్నమాట. సరళ లీవ్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కేష్‌మెంట్ బకాయిల చెల్లింపులు కోరగా ఉద్యోగ సంఘాలు. దీనిపై ప్రభుత్వం పెన్షనర్ల ఆర్థిక భారం తగ్గించేందుకు వీటిని త్వరితగతిన క్లియర్ చేయాలనైతే ప్రభుత్వం భావిస్తోంది. ఈహెచ్ఎస్‌లో లోపాలు, మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలని కోరగా కొత్త ఎంపానల్ హాస్పిటల్స్ చేర్చడము, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం వంటి చర్యలు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి చూసుకున్నట్లయితే దశలవారీగా నియామకాలు, ఖాళీల భర్తీకి కొత్త విధానంపై చర్చ అయితే జరగనుంది. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీ విషయానికొస్తే కారుణ్య నియామకాలు, నేరుగా నియామకాల కోసం ప్రత్యేక గైడ్లైన్స్ వచ్చే అవకాశమే ఉంది. ఇకపోతే పెన్షనర్ల యొక్క సౌకర్యాల మెరుగుదల అంటే పెన్షన్ బిల్లులు, మెడికల్ సదుపాయాలు వంటివి విషయానికొస్తే పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సులభతరం చేయడము, పెన్షనర్లకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం పరిశీలనలో ఉంది. మొత్తానికి ప్రభుత్వం ప్రాథమికంగా లక్ష్యంగా పెట్టుకున్నవి ఏంటంటే ఉద్యోగుల్లో నమ్మకం పెంచడము, పెండింగ్ సమస్యలకు టైమ్ లైన్ ఇవ్వడము, కొత్త పీఆర్సీ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయడము, ఓపీఎస్, సిపిఎస్ సమస్యలపై స్పష్టమైన స్థానం వెల్లడించడము, ఈహెచ్ఎస్‌లో లోపాలను తొలగించి మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశంగా అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్.